ఇంకొక పాయింట్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారంటే ఆడపిల్లల పైన ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దానికి ఆన్సర్గా మీ హయాంలో జరగలేదంటారు ఏంటంటే అంటే దానికి చెల్లుబాట అదే అదేంటి ఎటు పోతుంది అసలు అంటే ఏం అర్థం చేసుకోవాలనేది ప్రజల ముక్కులో అంటే అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరగాల ఒకవేళ మరి నేను ఏమంటున్నంటే వాళ్ళకు సమాధానం చెప్పడానికి ఛాన్స్ లేదు ఎక్కడ. నేను మొన్న అడిగాను 6000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పారు కదా మీ మేనిఫెస్టోలో, ఎన్ని స్కూల్ ఓపెన్ చేశారు? ఎవరు చెప్పాలి? మరి చెప్పాలి కదా. పోలీస్ వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది, మరి ఎవరు ఓపెన్ చేయమని అడగాలి? ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఎవరు చేయాలి? ఎవరు అడగాలి? ఇవే కదా అసెంబ్లీలో అడిగినాం. సమాధానం లేక పారిపోయారా? అవగాహన లేక పారిపోయారా? అర్థం కాక పారిపోయారా? ఇన్నిట్లో ఏ దాంట్లో మాకు సరిగా సమాధానం రాలి. రైతులకు రుణమాఫీ అన్నారు. నిజంగా మీరు రుణమాఫీ చేసి ఉంటే లక్ష రూపాయల లోపల రుణమాఫీ చేసిన వాళ్ళ లిస్ట్ అక్కడ పెడతారు కదా, గట్టిగా చెప్తారు కదా. మరి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేరు? ఎవరి గురించి అడుగుతున్నాం? రైతులకు. అంటే మీరు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేసే శక్తి మీ దగ్గర లేదు. ఇగో ఇలా ఇష్యూ డైవర్ట్ చేసి నీ గురించి నా గురించి ఎందుకు మాట్లాడాలి? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాలి? నిన్ను మోసం చేసిన రక్కలన్నీ అసెంబ్లీలో ఎందుకు చెప్పాలి? ఒక ముఖ్యమంత్రిగా నీవు ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మోసం చేసినా నీ మనసులో పెట్టుకోవాలి, కానీ అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయి మీరు నిజంగానే 3 రోజుల నుండి ఇదే ఇష్యూ నడుస్తుంది కదా రాష్ట్రంలో. మిగతా అని మర్చిపోయారు కదా. నిరుద్యోగుల సమస్యను పక్కన దోసేయాలా? రైతుల రుణమాఫీ గురించి ఎవడు మాట్లాడొద్దు? దీని గురించి అంటే చాలా తెలివిగానే ఆలోచించేది. సో సమాజం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఏం నడిచింది? ఇద్దరు అక్క తమ్ముళ్ళకి ఏమైంది ఇదే చూస్తున్నారు. వ్యక్తిగతంగా ఏమనుందా, ఎందుకు ఇంత మాట అన్నాడు రేవంత్ రెడ్డి, అసలు ఏం జరుగుంటది, చర్చలు ఇవే జరుగుతున్నాయి. వ్యక్తిగత కక్షలు ఏమన్నాయా, వ్యక్తిగతంగా కోపాలు ఏమన్నా? సో 3 రోజుల నుండి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సమస్యలన్నీ పక్కకు ఇది ఒక్కటే చర్చ. 3 రోజుల నుండి ఇది ఒక్కటే చర్చ. జరగాల్సింది ఏంటి రాష్ట్రంలో? రైతు రుణమాఫీ ఎంత అయింది? జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినవి ఎంత వచ్చినాయి? ఏ జాబ్లు ఎంత ఇస్తున్నావు? ఈరోజు ఇంతమంది అమ్మ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల్లో మన హైదరాబాద్ సిటీలోనే కనీసం ఒక 10 గ్యాంగ్ రేప్స్ అయి ఉంటాయి. ఒక్క గ్యాంగ్ రేప్ అయితే అల్లకల్లోలం అయ్యేది. గ్యాంగ్ రేప్ కూడా కాదు, ఒక రేప్ అయితే అల్లకల్లోలం అయ్యేది. గ్యాంగ్ రేప్సే ఉన్నాయి, గంజాయి గ్యాంగ్ రేప్సే ఉన్నాయి. ఎవరు సమాధానం చెప్పాలి? అసెంబ్లీలో కాదా నువ్వు సమాధానం చెప్పాల్సింది. నువ్వు డ్రగ్స్ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాను. ఏం తీసుకున్నావో చెప్పాలి కదా. మేము కూడా సలహా ఇస్తాం కదా మాకున్న అనుభవంతో. నేను చెప్పిన డ్రగ్స్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో డ్రగ్స్ను నేను కట్టడి చేస్తుంటే కుదరదు. ఊళ్ళల్లో సెక్రటరీకి చెప్పు, ఆడున్న గుంపును పట్టిస్తారు ఎవరు గంజాయి వాడుతున్నారో. స్కూళ్ళల్లో టీచర్స్కి చెప్పండి, ఏ పిల్లోడు ఎట్లా తేడా ఉందో తెలుస్తుంది. కాలేజ్లో ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేయండి, లెక్చరర్స్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు చెప్తారు ఏ పిల్లలు ఏమో ఎట్లా తేడా ఉంది. ఇది కదా మేము ఇవ్వాల్సిన సలహా, మీరు తీసుకోవాల్సింది. ఎక్కడ డిస్కస్ చేసినావు? ఊరికి నేను డ్రగ్స్ నేను మొత్తం ఇది చేసేస్తున్నంటే కాదు కదా. ఒకటి కమాండ్ కంట్రోల్లో పోయి కూర్చుంటే సెట్ అయిపోతుందా? డైరెక్షన్ ఉండాలి కదా. అది కదా అసెంబ్లీలో డిస్కషన్ జరగాలి. ఎక్కడ జరుగుతుంది? అంటే చెప్పే ధైర్యం లేక, వాళ్ళ దగ్గర చెప్పడానికి ధైర్యం లేక, అవగాహన లేక, ఇంప్లిమెంట్ చేసే ఆలోచన లేక ఇష్యూ డైవర్షన్ కోసం ఇది నడిపిస్తున్నారు. ఒకరోజు అన్నావు బై మిస్టేక్ వదిలేసినాం, సెకండ్ డే ఎందుకు అనాలి? మళ్ళీ మీరు అనేది కాకుండా చక్కగా మీ ఎమ్మెల్యేలు అందరితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? పైగా మీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లోనే పెడతారు నేనేదో మోసం చేసినట్టు. ఏం జరుగుతుంది? ప్రజలకు అర్థమైతలేదా ఇది? కరెంటు కట్ అవుతా ఉన్నది, పవర్ కట్ అవుతుంది, ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆడ బ్యాంకుల చుట్టూ 1,50,000 మాఫీ చేసినాను, 100 మంది తిరుగుతున్నారు బ్యాంకుల చుట్టూ, ఎవరు సమాధానం చెప్పాలా? అసెంబ్లీలోనేమో మాట్లాడవాయి, మరి ఎవరిని అడగాల? ఊరికి మైకులు బట్టి స్టేజ్ల మీద మాట్లాడి వెళ్ళిపోతే అయిపోతుందా? సమాధానం ఎక్కడ రాబట్టాలి ప్రజలు? అసెంబ్లీలోనే కదా. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఏదో ఈరోజు చెప్పినట్టున్నారు కదా, 20-30 ఎకరాల్లో గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి భవనం, ఈ ఉన్న భవనాన్ని ఏమో హెరిటేజ్గా ఉంచుతారట. కట్టనియండి, మంచిదే కదా, వద్దంటలేము. కట్టమనే కోరుతున్నాం. దాంతోపాటు 4 హాస్పిటల్ స్టార్ట్ చేసినాం సిటీ చుట్టుపక్కల, వాటిని కూడా పూర్తి చేయండి. వరంగల్లో హాస్పిటల్ స్టార్ట్ చేసినాం టిమ్స్ అని పెట్టి, వాటిని పూర్తి చేయండి. ఎల్బీ నగర్లో పూర్తి చేయమని, ఇక్కడ చాలా ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఒకటి, సనత్ నగర్లో ఒకటి, మల్కాజ్గిరిలో ఒకటి, మన గచ్చిబౌలిలో ఒకటి, వీటన్నిటిని పూర్తి చేయండి. పూర్తి చేయమనే కోరుతున్నాం.